మా డిఎన్ఏ డిఫరెంట్, డబ్బులకు మమ్మల్ని లొంగ తీసుకోలేరని అంటున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం నగరంలో ఆయన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు, 6 నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. నా పొగరు, ప్రెస్టేజ్ వల్ల అన్నీ పోగొట్టుకున్నానని, గత 5 ఏళ్లు చాలా నష్టపోయాయన్నారు. నాకు డబ్బు అన్నీ ఉన్నాయని, కానీ డబ్బు కోసం పాలిటిక్స్లో వచ్చానని అనడం సరైంది కాదన్నారు. పాండ్ యాష్ విషయంలో డబ్బుల కోసం అంటున్నారని, కానీ అది నా ప్రెస్టేజ్ కోసమే అంతా చేశానంటున్నారు. మాకు చీము రక్తమే ఎక్కువ ఉందని, ఎవరికి తలవంచమని జేసీ చెప్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30,000 మంది ఉన్నారని, వారి కోసం నా తాపత్రయం జేసీ అన్నారు. నా 2 కుమారులు పవన్ రెడ్డి అండ్ అశ్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్ ఉమా ఒక 15 రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు, ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా, నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, నా కుమారులు 2, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది. అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు, ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. డబ్బుల కోసరం ఏదో దాని గురించి కూడా తెలియదు, పాండ్ యాష్ అంట. కొందరు పెద్దోళ్ళు కూడా చెప్తారు డబ్బుల కోసరం పాలిటిక్స్లో చేరినారా అంటారు. మాకు తెలుసు ఎవరు ఏంటో పరిస్థితి. ఏమనుకుంటున్నారు? ఎస్, 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా, అంతే. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్, ఈ 5 ఏళ్ళ కోసం నేను నమ్ముకున్నా. నేనేం తప్పు చేయలేదు. పాండ్ యాష్ నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈరోజు కూడా బాగున్నా, ఏం అమ్ముకోలే ఉన్నాయి. ఎందుకంటే వద్దు అనుకున్నా. గడ్డం మెచ్చినప్పటి నుంచి ఏవి పెట్టుకోను, అంటే బంగారు పెట్టుకోలేదు ఎప్పుడు. అసలు వీళ్ళకి పేర్లు తెలుసా? ఈ మాట్లాడే వాళ్ళకు అందరికీ ఎప్పుడో నా కొడుకు లంబోగిని కొనిచ్చిన. మా ఇంట్లో లేని కారు లేదు, మేము డ్రైవ్ చేయలేని కారు లేదు. బాధాకరం. పాండ్ యాష్ కోసరం కాదు, పుట్టకోశ. ఈరోజు కూడా నేను బాగున్నా. It's only prestige. It's only prestige.
అందరికీ మొరబెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొరబెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీదారుగా పని చేస్తా. పైనుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పును. ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, శంషునా కనపడ్డంలో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్, పి జగదీష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్, మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే. ఇవన్నీ ఏంటివి? నా ఎఫ్ఐఆర్లే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి. పోలీస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఏదో మాట్లాడతారు. అంతో ఇంత నేనే పైనుంచి పుట్టినారు అంత బాధాకరం. అందరికి రాసిన ఆ లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి. ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు. నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. చాలా ఎఫ్ఐఆర్స్, చాలా ఎఫ్ఐఆర్స్. ఏమనుకుంటున్నారు? వచ్చిన నా మనవాళ్ళు మనవరాళ్ళు 7 రోజులు లేరు, నా కూతుళ్ళు 7 రోజులు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచి అయిపోతే అట్లయిపోయినాడు. మాట్లాడతారా? కాంటాక్ట్ కోసం, ఆ డబ్బుల కోసం. చాలా మందికి అన్ని ఉన్నాయేమో, తినేది కూడా రాదు. చెప్తా చేసుకొని తింటారు. ఇదంతా పూసుకొని అని. మా పిల్లలు ఈ పొద్దు హాయిగా చాప్ స్టిక్తో తింటారు. 6-7 ఏళ్ళ పిల్లోడు కూడా. వీఆర్ దాట్. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. యా షోడ్ మీ ద వరల్డ్. పిచ్చి లంజా కూడా కనుక్కుంటారా నన్ను? ఏ పిచ్చి లంజా కూడా కనుక్కుంటారు నన్ను? మీకు తెలుసో లేదు, అస్మిత్ కూతురు, షీఈ్ ఓన్లీ 10 years. విత్ 3 other 2 of his ఫ్రెండ్స్తో కలిసి క్యాండీ ఎంపైర్ అని ఒక బిజినెస్ చేస్తున్నారు. వి టీచ్ దెమ్ ఫ్రమ్ దేర్.
We know the discipline. My father has learnt us discipline. చెడిపోయినా 74లో కాలేజ్ అయిపోతే మా అమ్మ ఏడ్చింది, పోయి ఉద్యోగం చేయరా అని. ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు పెద్ద ఆయన నాకు ఫోన్ చేసినాడు. అప్పుడు ఆయన పిఏ పేరు కూడా సంజీవ్ రెడ్డి. రే మీ నాన్న మీ అమ్మ చాలా బాధపడుతున్నది, ఫ్రాక్షన్ కొంప, నువ్వు ఎటు తిరిగి ఉద్యోగం చేయాలంటే ఈ ఊరు ఐపీఎస్ ఆయనే. అప్పుడు ఆర్టీసీకి ఉన్నాడు రొద్దం ప్రభాకర్ రావు. 3 రోజులు పనిచేసిన ఆమె బిట్ లా ఒబీడియంట్. పోతే అప్పుడు ఇంత స్పీడ్ లేదు, ప్రతిదీ రాయాల. నాకు ఒకటి ఇచ్చాడు జాబ్, డీజిల్ ఎంత అవుతా, ఆయిల్ ఎంత అవుతుంది, గ్రీస్ ఎంత అవుతుంది, అది ఒకటి రాసి పెట్టు అని. 3 రోజుల పైన ఆఫీస్కే. అక్కడ 4th క్లాస్ ఎంప్లాయీలకు యూనియన్ ఉంది. నా పక్కనుండే కొలీగ్స్ ఏం చెప్పినారంటే, నువ్వు ఇక్కడ పనిచేయలో దెబ్బలు తింటావు అన్నారు. 3వ రోజు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తే మా అమ్మ ఒకటే చెప్పింది, హాయిగా తినుక్కో, డబ్బులు కావాలా ఇస్తా, నువ్వు మా జోలికి రావద్దనింది. కొట్లాడి కడపకపై 1 సంవత్సరం 2 నెలలు నేను కండక్టర్ పనిచేసిన, నేను సొంత బస్సు కొని. ఏమనుకుంటున్నా లైఫ్ తుప్పడాసిన లెక్క కోసము. ఇట్స్ ఓన్లీ మై ప్రిస్టేజ్. బాధ అవుతుంది. పోలీసు ఏమండి, పోలీసు అందరినీ కష్టపెట్టిన మా ఇంట్లో వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పుకుంటాను. ఎస్ నాకు 10 days అయింది. నా వైఫ్, నా 2 కొడుకు పవన్ అండ్ అశ్విత్, వాడు అలిగిపోయినాడు లేడు ఇంట్లో. ఎస్ ఐఎమ్ బోయింగ్ మై హెడ్. ఏం చెప్తున్నారు తెలుసా? కాదు, మనము 5 ఏళ్ళు ఎంత నష్టపోతుంది నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నువ్వు ఏమి చేసినా ఒక్కరోజు మేము ఎప్పుడు నీతోనే ఉన్నాము, కానీ ఈరోజు మాకు కష్టంగా ఉంది అనింది నా భార్య. ఏమి ఆయన అల్ట్రాటెక్ ఆయన ఏం సంపాదిస్తాడో లేదు, కానీ దాంట్లో 2500 లోపల ఎంప్లాయీస్. యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనింది. ఇండైరెక్ట్గా నాట్ మోర్ దెన్ 30 lakhs, 30,000 people ఆర్ బిహైండ్ ఇట్. కియాలో ఉండేది 3,000 మందే, 40,000 మంది బతాను దాని మీద. ఎస్ ఐఎమ్ సారీ, ఐ షుడెంట్ హ్యావ్ డిస్టర్బ్డ్ ఇట్. నా ప్రిస్టేజ్. లారీలు పలుకొట్టినారు, ఐ డోంట్ కేర్. ఈరోజు కూడా నా బస్సులు, నా రూట్ బస్సులు, బెంగళూరు అనంతపూర్ నాకు 3 బస్సులు ఉన్నాయి, సిరా అనంతపూర్ నాకున్నాయి, హౌస్పేట్ అనంతపూర్ నాకున్నాయి. నేను అవి తయారు చేసుకొని తిప్పుకుంటే చాలు. అంటే మైట్ ఈజ్ రైటా? ఐఎమ్ వెరీ సారీ. ఐ రిటర్న్ టు ఎవ్రీబడి ఫ్రమ్ హెడ్ టు బాటమ్. ఎవరికి రాయలేదు చెప్పండి? ఎవరికి రాయలేదు నేను? లాస్ట్కు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ జెన్కో రాసిన, ఈడికి రాసినాను. కూర్చొని అంటే దేర్ ఇస్ నో జస్టిస్. ఏదో మాట్లాడతారు. ఎస్ నేను ఐఎమ్ గోయింగ్ డౌన్. నా పిల్లలు, నా భార్య ఎప్పుడు ఇల్లే నేను వాళ్ళకి. ఎస్ టుడే ఇట్స్ మై ఫాల్ట్, ఇట్స్ మై ఫాల్ట్. సార్ బిర్లా గారు క్షమించండి, ఐ రైట్ ఎ లెటర్ టు యూ ఆల్సో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఎవరికో భయపడి చెప్పడంలా, నేను భయపడను. ఇంత అన్నము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా.
ఎంత దారుణం అంటే నో జస్టిస్, నో జస్టిస్. డబ్బులు కావాలా, మర్యాద కావాలా? ఇప్పుడోళ్ళం కాదు మేము. మా డిఎన్ ఇస్ డిఫరెంట్. ఏదో మాది రోజు రాజవంశకమే. ఎందుకో మా వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఎంత గూగుల్లో వస్తుంది పోతే. ఇట్ హాజ్ హాట్ మీ. ఐ వాజ్ జైల్ ఫర్ 102 days. అన్నం పెట్లే. పీ క్లాస్కు పోతే అప్లై చేస్తే ఇక్కడ అనంతపూర్ ఎస్పీ పాత ఆయన పోయి జడ్జి దగ్గర కూర్చొని ఈగుడుతూ అంటాడు. ఎస్, నేను భయపడినా. చెప్తా పోతా చాలా ఉంది. ఈ విషయంలో నేను లూజ్ కాలే. అన్నెసరీగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట ఇంకోటి మీకు తెలుసో తెలియదో, మా పిల్లలు బంగారులు. బంగారం కదా, దానికి ఇది లేదు. ఎందుకంటే ఈ రోజుకి మా అన్నకు బాధలేకపోతే నేను వింటా. నా మాట మా పిల్లలందరూ వింటారు. చాలా బాధపడినాను నా విషయాల్లో. ఇద్దరు హెల్త్ బాగుండదు. మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. మీకేనా ఫ్యామిలీస్ ఉండేది, మీకేనా ప్రిస్టేజ్లు ఉండేది, మాకు లేదా? మాకు రక్తము ఇంతకుముందు అంటే రే చీము రక్తం ఉందేరా అంటాడు. ఎస్, పాతకాలం మనుషులమో, డబ్బుకు మమ్మల్ని లొంగదీరు. ఎస్, మీకు డబ్బులు ఉన్నాయేమో అందరికీ, నాకు జనం ఉన్నారు. ఇంకొకటి చెప్తాను, మా ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెళ్లిలో ఉంటే, రా ఇమీడియట్గా ఇంటికి రా, బాగలేదు. అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యమైనది. పోయిన కారెక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన. ఈరోజు మీకు అందరికి చెప్తున్నా, నేను బాగా బతికిన లంజా కొడుకును నేను, ఎవరికి మోసం చేయని లంజా కొడుకును నేను. చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా, ఏంట్రా నా పరిస్థితి ఈ పొద్దు, ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని. మూడే ఆప్షన్లు నాకు. ఒకటి ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా, రెండోది అయితే పరిగెత్తి పోవాల ఊర్లో వచ్చి, మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్. నేను అదే అనుకున్నా. ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదని. దేవుడు దయ, మా ఊరి కార్యకర్తల దయ. నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్. అంతో ఇంత ఏదో ఉండింది చంపాయాలని. ఆ రోజుతో వేర్ ఆల్ మై గాడ్స్. డబ్బుకు ఆశించినటువంటి దండిగా ఉన్నాయి. ఒక్కటి చెప్పని నేను కబ్జా చేసిన, ఒకవేళ చెప్పచ్చా మా దీంట్లో రమ్మని చూపిమన్నా. వీఆర్ లైక్ దాట్. మై ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా. ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఎక్కడోదే అండర్ గ్రౌండ్ డ్రైనేజా మొత్తం 5 ఏళ్ళలో పాడైపోయింది మా అండర్ గ్రౌండ్. అయినా నేను పని చేస్తాను, కాళ్ళు పట్టుకుంటున్నా. ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. నన్ను కాపాడింది వాళ్ళే. టుడే బికాస్ ఆఫ్ మై 2 sons and my wife, I am apologizing to them. వేల కోట్లు పెట్టినారు. 30-40 వేల మంది దాని మీద డిపెండ్ అయినారు. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. దట్స్ వై ఐ వాంట్ అపాలజీ టు మై. నేను ఎప్పుడు యూనియన్ లేవు. మైసూర్ గారెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు, నేను వస్తా అన్నాడు.
ఐ సెడ్ నో, మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు. నా మున్సిపాలిటీలో అన్ని స్ట్రైక్ చేసినా నా మున్సిపాలిటీ స్ట్రైక్ చేయదు. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. పోలీస్, నాట్ పోలీస్. డిఐజీ కర్నూల్, డిఐజీ అనంతపూర్, ఎస్పీ ఆఫ్ కడప, ఎస్పీ ఆఫ్ అనంతపూర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. యూ పీపుల్ హ్యావ్ డన్ జస్టిస్ టు మీ. నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు, ఇట్స్ రాంగ్ అంటే కేసు పెట్టరా? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద ఇస్తారు. హూ ఇస్ ట్రాన్స్పోర్ట్? యూ హ్యావ్ టు మేక్ ఏ ఎఫ్ఐఆర్ వెన్ ఐ గివ్ ఏ కేస్. ఇన్ ఎంక్వైరీ యూ షుడ్ 5 months అయింది. మేమేం బాధ చెప్పుకోకూడదు, బాధ పడకూడదు. చెప్పండి. ఐ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ 4 IPS ఆఫీసర్స్. డోంట్ డూ దిస్ టు సంబడి ఎల్స్. యా, ఐఎమ్ దేర్ టు బేర్ ఇట్. ఐ విల్ బేర్ ఇట్ ఆల్సో. మీకు పిల్లలు ఉన్నారు, గుండె మీద చేసుకొని చెప్పండి, నేను తప్పు చేసినా చెప్పు. ఆహా, మా బండ్లు అయితే ఆడ ఆపచ్చు, నేను వేరే బండ్లు ఆపితే వచ్చింది మీకు. చెడ్డ పేరు తెచ్చినా నేదా? యా చెడ్డ పేరు తెచ్చిన? ఈ రోజుకు మా బండ్లు ఆడే ఉన్నాయి, అద్దాలు వాళ్ళు కొట్టుకొని. ఏంటికండి మీరు ఐపీఎస్? సార్, ఓన్లీ కోర్ట్ అండ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ అస్. అగైన్ ఇట్స్ ఫెయిలింగ్ హియర్. నా గురించి వదిలిపెట్టండి. డూ జస్టిస్, డూ జస్టిస్ ప్లీజ్. నాకేం కాదు, ఏమవుతుంది? ఏమైనా ఇంకా పదవులు కావాలా? నాకేంటిగా? ఐఎమ్ విత్ మై పబ్లిక్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. సో వన్స్ అగైన్ ఐఎమ్ అపాలజైజింగ్ టు ఆల్ ద ఫ్యాక్టరీస్. ఈరోజు మా ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే వీఆర్ ఏబుల్ టు ఈట్ థ్రైస్. 1, 2, 3 మీల్స్ వేర్ హ్యావింగ్. అసలు ఇక్కడ రా మెటీరియల్ లేదు, ఏం లేదు. దేవుడిచ్చిన వరమే. మా ఊరు దేవుడిచ్చిన వరం. ఏడికి భయపడాలి? ఏదానికి భయపడాలా? ఐ ఫైట్ ఫర్ జస్టిస్. కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సతాయించాలా? అల్ట్రాటెక్ వాళ్ళని. ఎస్, దట్స్ వై ఐఎమ్ అపాలజైజింగ్ దెమ్.